లో కలిసిన మందకృష్ణ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు అరగంట పాటు మోదీతో చర్చలు జరిపారు. వర్గీకరణ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మోదీ 100% విజయం సాధించారంటూ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో త్వరితగతిన అమలయ్యేలా చూడాలంటూ కోరారు. కొందరు వర్గీకరణ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, సమస్య ఉత్పన్నం కాకుండా అమలు జరిగేలా చూడాలంటూ విన్నవించారు. నిన్న ఉదయం 11:30 మధ్యలో గౌరవ దేశ ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని కలిసి నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అదే సమయంలో పెద్దలు అమిత్ షా గారి సహకారం కూడా ఇందులో కీలకం. ఆయన కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సోదరులు మా కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా తన ప్రయత్నాలు కేంద్రాన్ని ఒప్పించే విధంగా తన వంతు పాత్ర నిజాయితీగా పోషించాడు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు కూడా ఇక్కడి నుంచి మరోసారి తెలియజెప్తున్నాను. నేను అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారిని నిన్న కలిసినప్పుడు ఒక విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని నిర్దిష్టంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి.